సో ఇప్పుడు మార్నింగ్ లేచాక మేము ఇంటి ముందర వేట చూడడానికి వచ్చామన్నమాట. చూడండి, అబ్బో ఎంత బాగుంది చూడే. అక్క అన్ని చెట్లు పెట్టింది అనమాట బయట. వావ్, పిచ్చుకల సౌండ్ ఇంటి ముందర ఇలా. వావ్, ఇలా ఉందన్నమాట బయట. రోజా చెట్లు. అయ్యో, టమాటో కూడా ఉంది కదా, బాగుంది. చాలా బాగుంటుంది, లైవ్లీ అనిపిస్తుంది. అవి ఒక రకం పూలు. ఇది చూడండి, అరిటాకు భోజనం చేస్తారు అని చెప్పి ఒక చెట్టు వేసింది అనమాట. చూసా. ఏమో బుజ్జి, తెలుసుకోవాలి ఏం పేర్లో వీటికి, ఏమో మరి. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇది చూడండి, తాత మనోడు స్టార్ట్ చేసిండ్రు. అర్రే అర్రే అర్రే, సాన్వి ఎక్కడికి వెళ్తున్నారే? తీసుకుపోతున్నాడా? అన్నిటికీ అట్లే ఉన్నాయి. లెటర్స్ అన్ని ఇక్కడ పెడతారు. ఏమైంది? ఓ, దానికి గోల్డ్ కలర్ పెట్టినలే. ఈ కమ్యూనిటీ అంతా ఇట్లా ఉంటది, చాలా బాగా అనిపిస్తుంది లాన్సింగ్ లో మొత్తం. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? కార్లు వస్తాయి, రండి మీరు కూడా అంటున్నాడు. సామి రెడీయా? ఫస్టా నువ్వే? ఎటుపక్కైనది ఇంకోటి ఇటేనా? Hi, you are currently being recorded. సో ఇవాళ అందరం కూర్చొని ఇక్కడ బాల్కనీలో ఫుడ్ తిందామని రెడీ అయినాం అనమాట. రండి మాతో పాటు మీరు కూడా తిందురు. ఏ వెల్కమ్ టు సౌజీ మ్యాజికల్ మూమెంట్స్ అనాలి. చెప్పు. బాబాయ్ తిక్క అంటుంది అది. సార్ చెప్పే. ఏంటే చెప్పు. తాత తాతేంటి? అందుకేంటి బాగుంది కదా ఇక్కడ కూర్చొని తింటే. వన భోజనం, నీ బంతి భోజనం. సార్ నేను ఎక్కడ కూర్చోాలి? నీ పక్కన కూర్చోాలా? నీ పక్కన కూర్చుంటుంది. అవునా? You are currently being recorded. బీచ్ దగ్గర బీచ్ చైర్ అది సూపర్ ఉంది. వేడి వేడి బగారా రైస్, మటన్ కర్రీ. ఫస్ట్ సామికి పెడుతున్నాం. సరే అయితే చూసేటట్టు కొంచెం కొంచెం పెడుతున్నాం, అది పెట్టించుకోండి. ఇవ్వు అత్తయ్యకి కర్రీ.
కొంచెం మొత్తం మళ్ళీ ఎవరికి మామయ్య మీకు వద్దా వేడి వేడి మటన్ సరే అటు పెట్టండి లాస్ట్ తీసుకున్నాంలే పినాకులాడానా బ్రీజర్ బాగుంటుంది. అవునా? చాలా బాగుంది అక్క. నిమ్మకాయ పండు నాకు కూడా మంచిగా ఏంటదా దీనికి బాగా గుర్తు అసలు. రెండవది నా పాస్వర్డ్ సేమ్ అనమాట, సేమ్ ఉంటుంది ఓపెన్ అయింది. చాలా పాడే సాన్వి మంచిగా వాడు పడమ్మా. అంతలో ఇప్పుడు రెడీ అన్నారు. రెడీ నేను కూర్చోరా ముందు కూర్చో సగం పెట్టుకో కూర్చో దూకుతుంది. 1 2 3 1 2 3 అద్వి అద్వమ్మా ఎంత ఇష్టం క్యూట్ అసలు. చూడు కూర్చొని 1 2 3 అయ్యో కొంచెం ముందే జరిగి కూర్చోబెట్టు దూకుతుంది. ఎందుకైతే రాదు అది టెక్నిక్. అద్వి బాల్కనీలో కూర్చొని ఫ్యామిలీ అంతా అలా భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ 2 to 3 hours అట్లే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అందరము మంచి టైం స్పెండ్ చేసినాము. నాకైతే టెర్రస్ మీద కూర్చుంటాం కదా ఊర్లలో అట్లా అనిపించింది అనమాట, మంచి ఫీలింగ్. ఇంకా దాని తర్వాత కాసేపు అందరం టైం స్పెండ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఒక పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కూడా కాసేపు అందరం టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి. ఆ పార్క్ కూడా చాలా బాగుంటుందండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు అందరము ఇక్కడ July 4th అని చెప్పి పార్క్కి వచ్చినాం అనమాట. చూడండి ఇక్కడైతే అసలు గ్యాప్ లేకుండా ఉంది. మా హడావిడి ఇంకా స్టార్ట్ అయిందనమాట. సాన్వి సాన్వి ఏమో బుట్టిలో అన్నీ తెచ్చుకునింది. నీ కొడుకు ఉరుకుతాడు లేకపోతే. నానమ్మ చేయబట్టుకో, అది స్ట్రాలర్ తీసుకో. చూద్దాం పా. ఇంకా అక్కడ బుజ్జి బోటింగ్ అవన్నీ జరుగుతున్నాయి బుజ్జి. అబ్బో ఎక్కడికి పోతున్నారా మీ నానమ్మ నువ్వు? ఇప్పుడు మేము July 4th అని చెప్పేసి పార్క్కి వచ్చినాం అనమాట. చూడండి అందరం వెళ్తున్నాం, రండి. ఇది కాలు పడబడుతున్నాయి పాపం. వదిలే ఇట్లా వేసుకున్నావా? ఇప్పుడు అందరం వచ్చేసి ఇక్కడ ఎక్కడన్నా ఒక ప్లేస్ లో సెట్ అవ్వాలని డిసైడ్ అవుతా ఉన్నాము. అసలు వెనకాల వాటరు అవన్నీ అసలు ఎంత బాగుందో క్లైమేట్. బోటింగ్లు కూడా చేస్తా ఉన్నారు ఇట్లా పార్క్ లో. హాయ్ నవ్వుతున్నాడు, బాల్ కోసం పోతున్నాడు చూడత్తా.
అక్కడ బాల్ ఉందని చెప్పి హన్వి కురుకుతున్నాడు అనమాట. వాళ్ళ నాన్న వెరిగెత్తుతుంది. అసలు ఈ పార్క్ అయితే లాన్సింగ్ లేక్ బుజ్జి, లేక్ లాన్సింగా, లేక్ లాన్సింగ్ అని చెప్పేసి ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది అక్కా తమ్ముళ్ళకి. వాడు పడేస్తున్నాడు. వస్తువులు హలో మొన్నటి దగ్గరకే తీసుకెళ్ళు. మంచి డ్యూటీ తీసుకున్నాడు. అదే 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 వాళ్ళకి పడుతున్నాయి సార్ నేను. చల్లగలేవా? వాడు తెచ్చుకొని పోతున్నాడు అత్తయ్య, చూసారా? మళ్ళీ పోతుండు వాళ్ళ అక్కతోటి. కూర్చున్నాడు. అమెరికాలో సమ్మర్ అంటే ఒక పండగలాగా అనమాట. దట్టు లాంగ్ వీకెండ్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ అనమాట. మంచిగా ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయడానికి ఇట్లా పార్కులన్నిటికీ వచ్చేస్తారనమాట. ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంది అండ్ ఇంకా పక్కనే పార్క్ అలా పెట్టున్నారు. ఇంకా ఫ్యామిలీస్ అంతా ఫుడ్ అవన్నీ తెచ్చుకొని కుకింగ్ కూడా చేసుకుంటున్నారనమాట. బార్బిక్యూ అలాంటివి కూడా చేసుకుంటున్నారు. ఇంకా పక్కన వాటర్లో అయితే బోటింగ్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఇక మేమైతే మంచిగా పిల్లల్ని అట్లా ఆడిపించుకునేసి ఇట్లా కూర్చొని అందరం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అనమాట. కింద పడాలంట. అవును కాదు అదే ఉత్తర తెచ్చింది. పోతున్నారా ఇద్దరు? ఏం చేస్తాం మాకు జోబులు పెట్టుకుని పోవడం అక్కడ వాడిని పట్టుకు తింటాడు మంచిగా. ఏంటి ఎంత బాగా జరుగుతుంది వదినారు. బీచ్ లాగా కొట్టుకుంటా ఉన్నాయి వేవ్స్ చూడండి. అబ్బాబాలే ఉంది అసలు ఇక్కడ. అసలు ఇంతమంది జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే కానీ బాగానే ఉన్నారు. ఇక్కడ పిల్లలంతా ఫిషింగ్ బోటింగ్ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఎండ లేదు కానీ హ్యూమిడిటీ నా బుద్ధి ఇది కొంచెం వేడిగా ఉందన్నమాట. ఒక నిమిషం. మామ అత్తేనా?
మాన్ ఐదో మాన్ ఇదే కదా మాన్, ఇంత పెద్ద మాను. ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇట్లా ఒక హట్ వేసినారు అక్కడ. ఏంటో చింత చెట్టు ఉన్నట్టు ఉన్నాయి బుజ్జి, ఎంత పెద్దగా. అబ్జల్యూట్లీ నో ఫైర్ వర్క్స్ అండ్ పార్క్ గ్రౌండ్స్ అంట. చూడండి అన్ని చెట్లు, బీచ్ రూల్స్ అంట. ఇక్కడంతా ఇలా గ్రీనరీ చాలా బాగుంది, చామంతి చెట్లు. ఇంకడలా అందరూ మంచిగా ఫుడ్ అవన్నీ కుక్ చేసుకుంటా, బార్బిక్యూ అవన్నీ చేసుకుంటా తింటున్నారనమాట. ఫుడ్ కూడా అమ్ముతున్నారనమాట. ఓపెన్ అని ఉండింది, మేము ఇక్కడికి రాగానే క్లోజ్ చేసేసారనమాట. శకునం అస్సలు బాగాలేదు. సో ఇక్కడ అన్నీ ఇట్లా పెట్టుండారు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది బీచ్ దగ్గర. ఈ చెట్లు అసలు ఎంత బాగుందో. అందరం కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసినాము ఈరోజు. ఇంకా చాలా ఉంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు జూలై 4th కాబట్టి మేము ఫైర్ వర్క్స్ కూడా చేయడానికి చూడడానికి కూడా వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడేమో ప్లే ఏరియా ఉంది పిల్లల్ని ఆడించడానికి. ఇక్కడెక్కడ సాన్వి కూడా ఉంటుంది ఆ లోపల. హన్విక్నేమో వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గర ఇచ్చేసేసి ఇంకా మేమిద్దరం ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాము సాన్విని చూద్దాము అని. సాన్విని అక్క తీసుకొని ప్లే ఏరియాకి వచ్చిందనమాట. ఇంకా అట్లా ఏం చేస్తున్నారు ఏంటి అని ఇట్లా ప్లే ఏరియా దగ్గర కూడా మేము చూపిద్దాము అని చెప్పి ఇట్లా వచ్చినామన్నమాట. ఇంక ఇక్కడైతే చాలా బాగా పెట్టారు ప్లే ఏరియాలో అన్నీ. చూడండి చెక్కతోటి అన్నీ ఎలా పెట్టారో. ఇంక ఇక్కడైతే కనుక ప్లే ఏరియా, పార్క్ అంటే ప్లే ఏరియా కంపల్సరీ అనమాట పిల్లలకి. ఇంక ఇక్కడ చూడండి మా ఆయన ఊగుతున్నాడు ఉయ్యాల. అక్కడ కింద ఏదో టైర్ లాంటిది పెట్టరు, దానికేమో ఇలా ఉయ్యాలలాగా పెట్టిండ్రు. ఇద్దరం అలా కాసేపు మంచిగా టైం స్పెండ్ చేసినాం అనమాట. హన్విక్ని అక్కడ వదిలేసి వచ్చేసరికి అదే అనుకుంటా ఉన్నాం, వాడిని తేవాల్సింది ఆడిపించుకునే వాళ్ళం కాసేపు అని. అనుకోకుండా ఇట్లా ప్లే ఏరియా దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసినాం అనమాట. కానీ కాసేపు మా ఇద్దరికి మంచిగా టైం స్పెండ్ చేసినట్లు అనిపించింది. ఎటు పోయినావి అక్కడికి? లే ఇటెక్కే లేదా ఎక్కనికి? పడుకుని ఉంటాడులే బుజ్జి. అన్ప్యాకింగా ప్యాకింగా ప్యాకప్ వెళ్ళిపోదాం. దాని మీద ఎక్కువ ఉంటాడు. ప్రపంచం అంతా కనపడుతుంది కానీ అట్లే ఉండలే. పెళ్ళికి అత్త మళ్ళీ గుర్తుంది సౌండ్ రావాలి. నీది నాకు అత్త కలిపింది అనుకో. మేడం మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంది. అక్క ఇద్దరు కోడళ్ళు, పెద్ద కోడలు కలకాలం ఎల్లకాలం ఇట్లాగే ఉండాలని ఆశీర్వదించండి. అయిపోయిన కప్పులు చూస్తున్నాయి అవ్వలేదమ్మా. ఏం చేస్తున్నాము? మధ్యలో సెట్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్.
సో అలా అందరం డిన్నర్ తినేసి పార్క్ నుంచి వచ్చినాక టీ తాగేసి కాసేపు టైం స్పెండ్ చేసినాక ఇక ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. లాస్ట్ ఇయర్ దివాళీ వీడియో మీరు చూసింటే కనుక నేను అక్క మంచిగా క్రాకర్స్ పేల్చిన ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశాను. అట్లనే అప్పుడు అన్ని క్రాకర్స్ కాల్చలేదన్నమాట, చాలా క్రాకర్స్ మిగిలిపోయాయి. సో అవన్నీ ఇప్పుడు పేల్చుదామని చెప్పి అందరము రెడీ అయ్యేసి వచ్చేసినాం అనమాట ఒక ప్లేస్కి. ఇప్పుడైతే కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తాము. యాక్చువల్లీ దీంట్లోనే పెట్టచ్చు, చాలా లెంతీ అయిపోయిందనమాట వీడియో. సో అది ఆ వీడియోని సపరేట్గా రిలీజ్ చేస్తానన్నమాట. అండ్ మోర్ ఓవర్ మేము ఒక ప్లేస్కి వెళ్తాము డౌన్ టౌన్ దగ్గరికి లాన్సింగ్లో. అక్కడైతే నాన్ స్టాప్ క్రాకర్స్ కూడా పేలుస్తారనమాట. ఆ ప్లేస్ అయితే ఇంకా చాలా బాగుంది. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.